మా మొక్కలకి పోషక లిక్విడ్లు ఇద్దామని అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో ఒకసారి మీరు వచ్చి చూసేయండి. ఇవి బియ్యం కడుగు నీళ్లు, పప్పు నీళ్లు, ఉల్లిపాయ తొక్కలు, బంగాళదుంప తొక్కలు కలుపుకొని ఈ నీళ్లు 24 గంటలు నానబెట్టి పక్కన ఉంచాలి. బియ్యం 2 రోజులు పోయాక మరొక లిక్విడ్ అలా తయారు చేసుకొని ఇవ్వచ్చండి. ఈ వర్షాలు లేవు కదండి, ఎండలు ఒకటి ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనకి పోషకాలు విలువైనవి ఉంటాయండి. మొక్కలు బాగా పచ్చగా గ్రీన్గా ఉంటాయండి. హాయ్ అండి, నేను మీ లక్ష్మీ హరివిల్లు. ఈరోజు మా మొక్కలకి పోషక లిక్విడ్లు ఇద్దామని అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో ఒకసారి మీరు వచ్చి చూసేయండి. ఇవి బియ్యం కడుగు నీళ్లు, పప్పు నీళ్లు, ఉల్లిపాయ తొక్కలు, బంగాళదుంప తొక్కలు కలుపుకొని ఈ నీళ్లు 24 గంటలు నానబెట్టి పక్కన ఉంచాలి. బియ్యం కడుగులో నైట్రోజన్ రిచ్గా ఉంటుందండి. అలాగే పుల్లటి మజ్జిగలో ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. పసుపులో యాంటీబయాటిక్ కదండి పసుపు. అది యాంటీబయాటిక్ వలన మొక్కల కుదుళ్ళలో ఏమైనా వేరు పురుగు ఏమైనా ఉన్నా చచ్చిపోతుందండి. అందుకని ఈ 3 పోషకాలు కలిపి ఇచ్చుకుంటే మొక్కలకి జీవామృతంలా పనిచేస్తుందండి. ఇది మొక్కలకి బూస్ట్లా కూడా ఉంటుందండి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇది డైల్యూట్ చేయాలండి. ఈ బకెట్ 20 లీటర్ల నీళ్లు పడుతుందండి. మనం 20 లీటర్ల నీళ్ళకి 3 డొక్కులున్నర ఇది వేసుకుంటే అంటే సరిపోతుందండి. దీన్ని తీసుకెళ్ళి మనం పెద్ద మొక్కకి లీటరు, చిన్న మొక్కకి 1/2 లీటరు అలాగ వేసుకుంటే అండి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది వారానికి ఒకసారి ఇవ్వచ్చండి. 2 రోజులు పోయాక మరొక లిక్విడ్ అలా తయారు చేసుకొని ఇవ్వచ్చండి. ఈ వర్షాలు లేవు కదండి, ఎండలు ఒకటి ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనకి పోషకాలు విలువైనవి ఉంటాయండి. మొక్కలు బాగా పచ్చగా గ్రీన్గా ఉంటాయండి. ఎక్కువగా పూతలు వస్తాయండి. అలాగే కూరగాయలేమో నీళ్ళు వస్తాయండి. ఇలా కనుక మనము చేసుకున్నట్లయితే మొక్కలు చాలా బలంగా ఉంటాయండి. మనము ఇలా ఆర్గానిక్గా చేసుకోవచ్చు. ఉంటానండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టి ఆల్ అనే ఆప్షన్ ని తీసుకోండి. అప్పుడు మేము చేసే వీడియోస్ మీకు వెంటనే వచ్చాయి.